దేవుడు మన కోసము కుడికి కాదు ఎడమకు కాదు ఇది మార్గములు, దీనిలో నడువుమని వెనక నుంచి ఒక స్వరము మనకు వినబడుట అని నిన్నటి రోజు మనం చదవడం జరిగింది, నిన్నటి రోజు మనం ధ్యానించడం జరిగింది. అదేవిధంగా దేవుడు మన కోసం మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గంలో మనల్ని నడవాలనేసి నడిపించాలనేసి ఆయన ఆశ కలిగి ఉండంట. దేవుని నామానికి మహిమ కలిగి. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగది. ఎప్పుడైతే ఆయన నా కాపరి, నాకు లేమి కలగది. నేను నా గొర్రెలు ఏమంటుండైనా, నా గొర్రెలు నా స్వరమును వినును. ఆయన గొర్రెలు ఏం చేస్తాయి అంట, ఆయన స్వరముని వినడం జరుగుతుందంట. ఆయన పిలవగా అవి పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వస్తాయి అంట. ఆయన ఏ మార్గంలో గుండా నడిపిస్తే ఆ మార్గంలో గుండా వెళ్తాయంట. అటువంటి బిడ్డలను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. జీవితకాలం అంతయు వాళ్ళ జీవితాలలో ఏ కొదువలు ఏ కొరతలు రాకుండా ఆయన కాచి కాపాడతాడు. ఎందుకంటే ఆ యొక్క గొర్రెలు ఆ దేవుని పైన ఆధారపడి ఉన్నాయి. ఆ దేవుడు ఆ యొక్క కాపరి పైన ఆ గొర్రెలు ఆ కాపరి పైన ఆధారపడి ఉన్నాయి. ఆ కాపరి ఎక్కడికి తీసుకువెళ్తే ఆ గొర్రెలు అక్కడికి వెళ్తున్నాయి. అవి ఎక్కడ ఉండుమంటే అక్కడ ఉంటున్నాయి. ఎక్కడ సేద తీర్చుకోమంటే అవి అక్కడ సేద తీర్చుకుంటున్నాయి. అప్పుడు ఆ గొర్రెలను బట్టి ఆ దేవుడు సంతోషిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటుండంటే చూద్దాము. నా గొర్రెలు నన్ను